సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిఆర్ గేమింగ్ తెలుగు. సో మీరు చూస్తున్నారు, ఈ రోజు అయితే మనమైతే రూమ్ అయితే ఆడబోతున్నాం. సో త్వరగా రూమ్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం కష్టం అయితే ఆడబోతున్నాం. అది ఎవరితోనో కాదు, క్రేజీ గేమర్తో అయితే ఆడబోతున్నాం. సో ఇప్పుడు పాస్వర్డ్ అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు రూమ్ క్రియేట్ చేసినాక 4 రౌండ్స్ అయితే ఉండబోతున్నాయి. సో చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఏం కథ అనేది ఇప్పుడు చూసేద్దాం. సో లేట్ చేయకుండా మీరు మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ కింద బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మీరు చూస్తున్నారు సిఆర్ గేమింగ్ తెలుగు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవబోతుంది. చూద్దాం మరి గెలుస్తామా గెలవదా అనేది తెలియదు. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. M188 అండ్ డెజర్ట్ ఈగల్ అయితే తీసేసుకున్నాం. సో గైస్, రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో క్రేజీ గేమర్ కిల్లర్. సో గైస్, షర్ట్ నేను డిజర్ట్ ఈగల్ తీసుకుని మర్చిపోయినా గైస్. అసలు డిజర్ట్ ఈగల్ తీస్తే మంచిగా ఉండు. డిజర్ట్ ఈగల్ తీసుకుని మర్చిపోయినా. ఓ 58 డ్యామేజ్ అయితే పడ్డది గైస్. 58 డ్యామేజ్. ఏంటి కొట్టట్లేదు, అసలు మిస్ అయింది కదా. నేను డిజర్ట్గా మిస్ అయిపో హెడ్షాట్. సో గైస్, ఫస్ట్ రౌండ్ అయితే హెడ్షాట్ అయితే కొట్టేయడం జరిగింది క్రేజీ గేమర్. సో చూడాలి, నెక్స్ట్ రౌండ్ అయితే కంబ్యాక్ ఇస్తా ఖచ్చితంగా. సో గైస్, ఈసారి ఖచ్చితంగా డిజర్టిగల్ని షార్ట్ గన్ తీసుకుంటా. షార్ట్ గన్ అండ్ డిజర్టిగల్ అయితే తీసేసుకున్నా. సో ఇప్పుడు ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇస్తా. ఈ రౌండ్ మనదే. సో ఇప్పుడు హెడ్ షాట్ కొట్టాడు డిజర్టిగల్తోని. ఈసారి పక్క డిజర్టిగల్తోని కొడతా గైస్, పక్క డిజర్టిగల్తోని కొట్టుడే. వచ్చిండు హెడ్ షాట్ కొట్టుటే ఈసారి. హెడ్ షాట్ అది ఆర్ గేమింగ్ దెబ్బ అంటే. సో గైస్, ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ రౌండ్ అయితే మనం కంబ్యాక్ అయితే ఇచ్చినాం. సో హెడ్ షాట్ అయితే కొట్టేసినాం డిజర్ట్ ఈగల్తో. మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ రౌండ్ కూడా మనం కంబ్యాక్ అయితే ఇవ్వాలి. ఈ రౌండ్ కూడా మనం అయితే విన్ అయితే కావాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ రౌండ్ అనేసి. సో గైస్, సెకండ్ రౌండ్ అయితే మనమే కొడతాం ఖచ్చితంగా అని చెప్తాను. 100% నేనే కొడతాను సెకండ్ రౌండ్ అయితే. సో షార్ట్ గన్తో అయితే కొడదామని చూస్తున్నా, దొరకట్లేదు. షార్ట్ గన్తో అయితే బెటర్ గైస్. జర్రు హెడ్ షాట్ పడుతుంది. జస్ట్ మిస్ గైస్, జస్ట్ మిస్. హెడ్ షాట్. అరే హెడ్ షాట్. ఓ షట్. సో సెకండ్ రౌండ్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చింది గైస్ మళ్ళీ క్రేజీ గేమర్ అయితే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. First Doom. చూసి కొట్టిన బ్రో, నేను హెడ్ షాట్కి పెట్టి కొట్టిన అయిపో అసలు. సో చలో గైస్, ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనమే కంబ్యాక్ చేయాలి ఖచ్చితంగా. నేను ఇప్పుడు రౌండ్ కొడతా ఖచ్చితంగా చెప్తాను, 100% షూర్. వీడేంది ఇట్లా ఊకే చెప్తాను అనుకోకరు. ఇప్పుడు ఖచ్చితంగా మనమే రౌండ్ అయితే చేయాల్సి ఉంటుంది. హెడ్ షాట్ అయితే కొడుతుంది ఇప్పుడు, చూసుకోర్రి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అదంతా పక్కన పెట్టరు గైస్, ఇప్పుడు ఖచ్చితంగా రౌండ్ మనదే. అసలు నాకే ఒక బుల్లెట్ దాకదా, ఎవరి దాకా అసలు ఒక్క బుల్లెట్ కొట్టిన హెడ్ షాట్ దాకదు గైస్. చూడాలి గైస్. హెడ్ షాట్, ఆ దెబ్బ అదర్స్ కదా. దెబ్బ అదర్సు కదా. సో చెప్పిన కదా గైస్, రౌండ్ మనదే అని. సో రౌండ్ అయితే మనకైతే వచ్చేసింది. హెడ్ షాట్ అయితే కొట్టేసినాం M188 తోని. సో ఇప్పుడు రౌండ్ అయితే తీయాలి ఖచ్చితంగా. రౌండ్ అయితే ఒకరికి రౌండ్ ఒక్కొక్కరికి అయితే పోతుంది. సో ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ కంబ్యాక్ అయితే ఇచ్చుడే, బోయ్ అయితే కొట్టేసుడే. ఇంకా 2 రౌండ్లు అయితే మిగిలింది. సో చూడాలి, బోయ్ అయితే కొట్టేద్దాం ఖచ్చితంగా.
అసలు మిస్ గైస్ నాదే తప్పు అసలు చెప్పాలంటే అసలు నేను ఫేస్ టు ఫేస్ ఫస్ట్ ఫైర్ అయితే చేయకుండా గైస్ ఫస్ట్ ఫైర్ చేస్తే అసలు ఓడిపోతాం ఖచ్చితంగా ఫస్ట్ ఫైర్ చేసడం వల్ల నాది మిస్టేక్ అయితే అయింది సో ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు రౌండ్ అయితే మనదే ఖచ్చితంగా సార్ కంబ్యాక్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఒక్క రౌండ్ తీస్తే ఇంకో రౌండ్కి అయితే ఛాన్స్ ఉంటుంది సో బోయ్ అయితే కొట్టేయచ్చు సో చూద్దాం మరి అసలు గన్నులు తీసి మర్చిపోయినా గైస్ 51 ఏమో డ్యామేజ్ అయితే పడ్డది డ్యామేజ్ అయితే పడ్డది గైస్ డ్యామేజ్ అయితే పడ్డది ఓ షట్ అసలు గన్నులు తీసి మర్చిపోయినా గైస్ గన్నులు తీసి మర్చిపోయినా మళ్ళీ డ్యామేజ్ అయితే పడ్డది అది హెడ్ షాట్ ఇచ్చాడు అంటే ఇట్లా కొట్టాలి సో చలో గైస్ ఆ రౌండ్ అయితే కంప్లీట్ అయితే జరిగింది నేను చెప్పిన కదా రౌండ్ అయితే మనదే అని సిఆర్ గేమింగ్ సిఆర్ గేమింగ్ మామూలుగా ఉండదు మరి సిఆర్ గేమింగ్ అంటే సో చూసి రౌండ్ అయితే కంబ్యాక్ ఇచ్చినాం సో ఇప్పుడు బోయ కొట్టబోయేది కూడా మనమే లాస్ట్ రౌండ్ అన్నమాట సో లాస్ట్ రౌండ్ ఎవరు కొడితే వాళ్ళే విన్ అన్నమాట సో ఇప్పటి వరకు ఎట్లా జరిగిందంటే ఒకళ్ళ రౌండ్ ఇంకో రౌండ్ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే కొట్టడం జరిగింది సో ఇప్పుడు చూడాలి మరి క్రేజీ గేమర్ గెలుస్తాడా సిఆర్ గేమింగ్ సో చూద్దాం గైస్ చలో సో ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేసుకోండి గైస్ అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో తద్వారా నేను చేసే వీడియోలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది సో తప్పకుండా లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో అసలు ఎనిమియాడా బ్రో ఎనిమియా కనిపిస్తలేడుగా అసలు నైల్స్ అట్పక్క రావచ్చు బ్రో పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే అసలు ఎనిమియాడా బ్రో ఎనిమియా కనిపిస్తలేడు ఎక్కడన్నా బ్రో క్రేజీ గేమర్ బ్రో కనిపించింది బ్రో పెద్ద ప్లానింగే 13 డ్యామేజ్ అయితే పడ్డది 13 డ్యామేజ్ అయితే పడ్డది సో అరే మిస్ అవుతుంది బుల్లెట్ తాకట్లేదు బుల్లెట్ రీకాల్ అవుతుంది బ్రో వచ్చి బుల్లెట్ తాకట్లేదు ఒక్క బుల్లెట్ తాకిందంటే సెట్ మళ్ళీ ఇంకో డ్యామేజ్ తెలిసి అయిపోయింది నాకు తెలిసి అయిపోయింది కొద్దిగా ఇంకా జస్ట్ మొత్తంతో ఉన్నది సో అరే బుల్లెట్ తాకట్లేదు బ్రో ఒక్క బుల్లెట్ తాకుతలేదు ఒక్క బుల్లెట్ అయిపోయింది సో చలో గైస్ చూసిగా సిఆర్ గేమింగ్ తెలుగు అంటే ఏంటిదో చూపించినాం మ్యాచ్ అయితే విన్ కావడం అయితే జరిగింది సో తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో గైస్ 99% మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో నేను చేసే ప్రతి వీడియోలో అయితే మీకు తద్వారా బెల్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి సో అండ్ మీరు కూడా నాతో ఆడాలనుకుంటే టీం కూడా అయితే ఇస్తాను లైవ్లో జాయిన్ అయితే కండి సో ఈ రోజు నుంచి డైలీ లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను లైవ్ లో టీం కూడా అయితే ఇస్తాను గైస్ లైవ్ లో అయితే జాయిన్ కండి సో మిమ్మల్ని గిల్లోకి తీసుకొని అండ్ అలాగే మీకు వీడియో నచ్చిందో లేదో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి